నమస్కారం. ఏకే న్యూస్కు స్వాగతం. చాగల్మరి నుండి మల్లెవేముల గోపాయపల్లె మీదుగా స్థానిక రహదారి మరియు కస్తూరిబా బాలికల వసతి గృహం సమీపంలోని రోడ్డు అస్తవ్యస్తంగా నరకప్రాయంగా ఉన్నా కూడా ప్రభుత్వ అధికారులు కానీ నాయకులు కానీ పట్టించుకునే పాపాన పోలేదు అని రాత్రి సమయంలో ద్విచక్ర వాహనాలు అదుపు తప్పి క్రింద పడి తీవ్ర గాయాలు అవుతున్నా ఆ దారిన ప్రయాణించక తప్పడం లేదని చాగల్మరి మల్లెవేముల గోపాయపల్లె కుమ్మరిపల్లె వాసులు ఏకే న్యూస్తో తమ ఆవేదన వ్యక్తపరిచారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు తక్షణమే స్పందించి రోడ్డుకు కనీస మరమ్మతులైనా చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మల్లెవేముల ప్రతాప్ రెడ్డి, చాగల్మరి అలంసగారి మౌలాలి, అలంసగారి హనీఫ్, కుమ్మరపల్లె శంకర్ రెడ్డి వీరు తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారు. ఈ రోడ్డు చాలా దారుణంగా ఉందని, ఇక్కడ బస్సులు, ట్రాక్టర్లు, ఆటోలు బోల్తా పడిన సంఘటనలు కూడా ఉన్నాయని బస్సు డ్రైవర్లు తమ ఆవేదన వ్యక్తం పరిచారు. ఈ రోడ్డు గుండా ప్రయాణిస్తే మాకు చాలా రూపాయలు వస్తున్నాయని డ్రైవర్లు ఆవేదన వ్యక్తపరిచారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఈ రోడ్డును మెరుగుపరచాలని, కనీసం మరమ్మతులైనా చేయాలని వారు కోరారు. చెప్పండి సార్. అందరికీ నమస్కారములు. ఈరోజు చాగల్మరి మండలం, చాగల్మరి గ్రామం, టౌన్లో జరిగే అభివృద్ధుల గురించి వివరణగా ఈరోజు చెప్పడం జరిగినది. ఈరోజు చాగల్మరి నుంచి మల్లెమామల, గోపల్లె, రాచిపాలెం, కుర్రపాటి మీద నుంచి ప్రొద్దుటూరు పోయే రోడ్డు ఎలా ఉందంటే అస్తవ్యస్తంగా. చూడండి సోదరులారా, ఈరోజు ఇక్కడనే జాతీయ రహదారి పక్కనే ఉంది. చాగల్మరి నుంచి ఎవరైనా జాతీయ రహదారి నుంచి బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, కర్నూలు, కడప నుంచి వచ్చి లేడీస్ కానీ, ఎవరైనా పిల్లోళ్ళు కానీ, మగవాళ్ళు కానీ దిగితే చాగల్మరిలోకి రావాలంటే ఎలా రావాలని వాళ్ళు అడగడం జరుగుతున్నది. అలాగే ఎవరైనా వచ్చిన కొత్తవారు చాగల్మరి ఎక్కడ అనే పరిస్థితి ఏర్పడింది ఈ చాగల్మరి గ్రామానికి. ఇదేమి కర్మ? గత ప్రభుత్వంలో కూడా ఇక్కడ మల్లెమాల రస నుంచి మన చాగల్మరికి పోవడానికి దావలో నుంచి ఇక్కడ కేజీఎన్ ఫంక్షన్ హాల్ దగ్గర దాదాపు 500 అడుగుల నుంచి 600 అడుగుల దాకా రోడ్డు, సిమెంట్ రోడ్డు వేయడం జరిగినది. ఈ ప్రభుత్వంలో లాస్ట్ ఇయర్ అంటే ఒక 6 నెలల కిందట హడావుడిగా మేము వచ్చి అక్కడ గుంతలు, పెద్ద పెద్ద గుంటలు, మన షర్మిల మేడం చెప్పినట్టుగా ఇది గుంటలురా అన్నట్టుగా మేము కూడా ఈ గుంతలను చూపించడం జరిగినది. చూడండి సోదరులారా, ఆర్టీసీ బస్సు వస్తున్నది. ఇక్కడ ఈ ఆర్టీసీ బస్సు వస్తే ప్రతి ఒక్క డ్రైవర్ ఇక్కడ వచ్చినప్పుడు దాదాపు 10 కిలోమీటర్లు పోయేంత టైం తీసుకుంటున్నారు. మీకు ఈ విధంగా ఏమనిపిస్తుంది ఈ రోడ్డు చూస్తే? జరిగే ఇబ్బంది చెప్పండి. అంటే ప్రభుత్వాలు పట్టించుకోలే, ఏదో టోల్గేట్ అంటారు, వార్డు పట్టించుకోలే, గవర్నమెంట్ పట్టించుకోలేదు. చాలా ఇబ్బంది ఉంది. ఇది చాలా ఇబ్బంది ఉంది. ప్రయాణికులకు ఇబ్బంది, డ్రైవర్లకు ఇబ్బంది. ఈ గుంతల్లో నరకయాతన అనుభవిస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి తోలుతున్నారు ఈ రైల్లో? నేను వచ్చి సంవత్సరంన్నర నుంచి ఇట్నే ఉందా లేకపోతే మారిందా? ఇది కనీసం అంటే పుట్టాంచి అట్టే ఉంది. అట్నే ఉంది. ఈ రోడ్డు పుట్టాంచి అట్టే ఉంది. వీళ్ళు ఆర్ఎండ్బి వాళ్ళు పట్టించుకోలేదు. మంత్రులు వాళ్ళు పట్టించుకుంటే వీళ్ళు పట్టించుకుంటారు. అసలు వాళ్ళకే గతి లేదు. వీళ్ళు ఏం పట్టించుకుంటారు? అసలు వాళ్ళే అనుకోవడం లేదు. రోడ్ల కత్తే అనుకోవడం లేదు. కోయిలగుంట జమ్మలముడికి అయితే 4 రోజులు రోడ్లు బ్యాచ్లు వేసాను, మళ్ళీ పోయింది. అంతే. ఇది చాగల్మరి ప్రొద్దుటూరు సార్. చాగల్మరి ప్రొద్దుటూరు కూడా ఘోరంగానే ఉంది. ఘోరం. సింగల్ రోడ్డు, గుంతలు, ఊరికే సైడ్లు పూడ్చారంటే. ఇక్కడైతే కనుక చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా. ఇక్కడ ప్యాసింజర్లు కానీ ఈ కొంచెం ఎన్ని మీటర్లు ఉంటుంది?
అంటే 1 కిలోమీటర్ ఉంటే ఒక హాఫ్ కిలోమీటర్ అంతే నాకు కొంచెం లేకుండా ఉన్నారు వీళ్ళు. ఓకే సార్ గుంతలు అట్లున్నాయి. సార్ చెప్పండి సార్ ఈ రోడ్డు గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఈ రోడ్డు చాలా చాలా గుంతలుగా ఉంది. ఈ చాగల్మారి నుంచి పొద్దుటూరుకు వెళ్ళే రోడ్డు ఇది, మల్లెమాల బస్ స్టాండ్ దగ్గర. ఇక్కడ వచ్చేసి కస్తూర్బాయ్ స్కూల్ ఉంది. ఇక్కడ వచ్చేసి లేడీస్ ఉంటారు, 800 మెంబర్స్ ఉంటారు, చిల్డ్రన్స్ గర్ల్స్. ఇక్కడ వచ్చేసి నైట్ పూట తిరగాలంటే ఇక్కడ స్ట్రీట్ లైట్ కూడా లేదు. ఒకసారి చూడండి మీరు, అక్కడ వచ్చేసి లైట్లు ఉన్నాయి కానీ ఇక్కడ ఒక్క లైట్ కూడా లేదు. ఎంత చీకటిగా ఉందంటే అంత చీకటిగా ఉంది. మళ్ళీ వచ్చేసి కొత్త గృహాలు అక్కడ వేసినారు కానీ చాలా ప్రజలు అందరికీ మాత్రం ఇబ్బంది అవుతుంది అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే. ఈ చూస్తే గమనించాలా, ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలా, చేసి ఈ యొక్క అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు మల్లెమాలకి పోయి రారా పరిస్థితి చూసైనా దీన్ని కనికరించినా ప్రజల కోసము ఒక మంచి రోడ్డు నిర్మించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇంతకు మించి వేరే ఉద్దేశం ఏమీ లేదు. నమస్కారం. ఇప్పుడు కొత్తగా వచ్చిన కుమ్మర్పల్లె నుంచి వచ్చిన జయరామరెడ్డి కుమారుడు శంకరెడ్డి గారు వచ్చారు. ఈ రోడ్డులో నుంచి పోయేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పడారో వీళ్ళ తండ్రి గారు కానీ వీరు కానీ ఎవరన్నా చెప్తారు. మాకు మొత్తం ఇక్కడి నుంచి కూలీలు కానీ మేము ఏదైనా చిన్న చిన్న పనులకు కానీ ఏదైనా ఇంటి సరుకులు కానీ ఏదైనా కానీ మేము నిక్కలు కట్ట నుంచి ఈ దావకే వస్తుంటాం. ఇప్పటికీ ఇన్ని రోజులు వచ్చినప్పటికీ ఈ దావ మటుకు ఇదే పరిస్థితి. పనులలో కింద పడడము, లేడీస్ కింద పడడము ఇట్లాంటి చాలా జరుగుతున్నాయి. ఈ రోడ్లు బాగా నీట్గా చేసి బాగా చేయాలని కోరుతున్నాం. ఈయనకు దాదాపు 70 సంవత్సరాల పైన వయసు ఉన్నది. ఈయన ఈ మల్లెమాల దావా కాలినడక నుంచి చూసిన వ్యక్తి, మంచి చాగల్మారితో అనుసంధానమైన మనిషి. ఈ తెల్లవారుదాకా చాగల్మారిలో ఉంటాడు. చాగల్మారితో అందరితో కలుసుకొని అన్న తమ్ముళ్ళ భాయిలా పోయే మనిషి. ఈ రోడ్డు గురించి కొన్ని విషయాలు చెప్తాడు, మీరు వినాలని నేను కోరుకుంటున్నాను. హలో, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారము. ఈ రోడ్డు గురించి నేను భూమా అఖిలపేకి చెప్పిన, భూమా నాయుడికి చెప్పిన, గంగుల ప్రతాపరెడ్డికి చెప్పిన, ఇప్పుడు నానికి కూడా చెప్పిన. కానీ ఇక్కడ అంతా రాజకీయం జరుగుతుంది. ఇక్కడ బాబులాల్ చెప్పిన దానికే పనులు జరుగుతాయి. ఇక్కడ ఎవరు చెప్పినా ఏం పనులు జరగడంలే. అందరు చెప్పినా, గోగరు చెప్పినా ఎవరు చెప్పినా ఏం పనులు జరగడంలే. నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాయి. ఇక్కడ ఎంత ఘోరంగా ఉందంటే ఈ అహోబిలం పోయే లేడీస్ కానీ, ఇక్కడికి పోయే లేడీస్ కానీ ఇక్కడ కింద పడి ఎన్ని మాటలో వెనక్కి పోయినారు రిటర్న్కు. ఇంతవరకు ఎవడు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవడంలే. కొంచెం దయచేసి ఎవరన్నా కానీ, ఏ గవర్నమెంట్ అన్నా కానీ, ఏ ప్రభుత్వం అన్నా కానీ దీని మీద కొంచెం యాక్షన్ తీసుకుంటే చాలా సంతోషించే వ్యక్తిని, మొదటి వ్యక్తిని నేను. ఇది అన్నయ్య ఈ రోడ్డు మీద మీ అభిప్రాయం చెప్తారా? కాలేదు మేము కట్టలేదు సార్. ఈ రోడ్డు ఎట్లా ఉంది, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ రోడ్డు మీరు వెహికల్ తోలుతుంటే గట్టిగా మాట్లాడండి. ఇది మీరు ఎన్ని రోజుల నుంచి ఈ లైన్లో తిరుగుతున్నారు? 3 నెలల నుంచి మీరు ఈ లైన్లో కరెక్ట్గా ఉన్నాయి. ఇక్కడ లైట్లు లేవు, రోడ్డు ఇట్లుంది. మీ బస్సుకు రిపేర్లు ఈ విధంగా రావా? కట్టలు తగలడం ఇట్లాంటివి జరుగుతాయి కదా ఈ రోడ్డు వల్లే. ఇంకా ఏదైనా మీ ప్యాసింజర్లైనా అడగలేము, చాగల్మారి ఎక్కడ అని అడుగుతున్నారు ఎవరైనా? ఓకే.